గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ పార్టీకి తలనొప్పిగా మారనుందా? జనసేనకు గాజు గ్లాసు గుర్తు గల్లంతు కాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొత్త తలనొప్పిగా మారనుందా? అసలు జనసేనకు గాజు గ్లాసు గుర్తు గల్లంతు కాబోతోందా అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటేంటంటే మళ్ళీ ఇప్పుడు గ్లాస్ అయింది సింబల్ ఎవరిది? పవన్ కళ్యాణ్ది, జనసేన పార్టీది. సో అది ఫ్రీ సింబల్ చేశారు ఒకనొక సమయంలో. ఎందుకు ఫ్రీ సింబల్ చేశారంటే జనసేన పార్టీకి గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ఎంపీలను గెలుచుకోలేకపోయారు, ఎమ్మెల్యేలు గెలుచుకోలేకపోయారు. అలాగే ఆ పార్టీకి వచ్చిన పర్సంటేజ్ కూడా తక్కువ. దాంతో ఆ పార్టీకి గుర్తింపు ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. కేవలం అది రిజిస్టర్డ్ పార్టీ. సో రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆత్మకూరు ఎన్నికల్లో ఈ ఫ్రీ సింబల్ని వేరే వాళ్ళకి ఇచ్చారు. గాజు గ్లాసు గుర్తుని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బద్వేలు ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అదే జరిగింది. ఇక్కడ కామన్ సింబల్ రాలా. సో కాబట్టి ఇలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందా అనేటువంటి అనుమానం అయితే ఉంది. సో ఇక్కడ తెలంగాణలో లాస్ట్ వరకు అసలు గాజు గ్లాస్ గుర్తు వస్తుందా రాదా అనేటువంటి సందేహం ఉంది. సరే, ఈ ఎలక్షన్స్ నడిచిపోయినాయి అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆయనకి ఇంపార్టెంట్, జనసేన పార్టీకి. అక్కడేదో కొంత ఓట్ బ్యాంక్ ఉందనేది ఆ పార్టీ యొక్క అంచనా. సో కాబట్టి ఈసారి గాజు గుర్తు ఆ పార్టీకి లేకపోతే చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ముందుగానే ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ పెట్టుకున్నారు జనసేనని, పవన్ కళ్యాణ్. పెట్టుకున్నప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ గాజు గుర్తు కామన్ సింబల్ ఇచ్చేసింది జనసేన పార్టీకి. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు తాజాగా ఏం చేస్తారు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అనేటువంటి పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు శ్రీనివాస్ అనే అతను ఒక పిటిషన్ వేశాడు హైకోర్టులో. మేడా శ్రీనివాస్ అనే అతను ఒక పిటిషన్ వేసి అది నాకు కావాలి, నా గుర్తు అది దాన్ని కామన్ సింబల్గా నా పార్టీకి ఇవ్వాలి అని చెప్పి ఆయన హైకోర్టుకి వేశారు. గతంలోనే నేను పిటిషన్ పెట్టుకున్నాను ఎలక్షన్ కమిషన్కి. బట్ ఎలక్షన్ కమిషన్ నాకు కేటాయించకుండా ఫ్రీ సింబల్గా ఉన్నప్పుడు, నేను పిటిషన్ పెట్టినప్పుడు ఫ్రీ సింబల్గా ఉంది గాజు గ్లాస్ గుర్తు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కేటాయించారు. బట్ పవన్ కళ్యాణ్ కంటే నేను ముందు అప్లై చేసుకున్నాను కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ సింబల్ వ్యవహారం జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా ఒక తలనొప్పిగా మారింది. అసలు ఆ పార్టీకి సింబల్ ఉంటుందా లేదా అని. అందుకే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఈసారి ఎన్నికలను డీల్ చేస్తున్నారు. మనం గమనిస్తే ఒకనొక సమయంలో ఆయన ఏమన్నారంటే రాజకీయ వీరమరణం నేను పొందడానికి సిద్ధంగా లేను అని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో కనుక ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఓట్లు సీట్లు రాకపోతే పార్టీ గుర్తింపు ఉండదు, కేవలం రిజిస్టర్ పార్టీగానే మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పి ఆయన బాధ. అది పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేనట్టు కొంతమంది జన సైనికులు వాళ్ళు ఏమంటున్నారు, అసలు పొత్తు ఎందుకు తెలుగుదేశం పార్టీతోటి, అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందువల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు వచ్చే లాభం ఏంటి, మీరు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి నువ్వు పార్టీ పెట్టుకున్నావా, చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి నువ్వు పార్టీ పెట్టుకున్నావా, ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. దాంట్లో హరిరామ జోగి కూడా ఉన్నారు. హరిరామ జోగి తాజాగా ఒక లెటర్ రాశారు. ఆయన ఏం రాశారు, మీకు 50 నుంచి 60 సీట్లు తీసుకోండి, మనకు రాజ్యాధికారం కావాలి, మన రాజ్యాధికారం వస్తేనే మనము పార్టీ నిలబడుతుంది, కాబట్టి రాజ్యాధికారం కావాలంటే కనుక 50 సీట్ల నుంచి 60 సీట్లు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఒక లెటర్ పెట్టాడు. సో ఇవన్నీ కనుక చూస్తుంటే అసలు విషయం జన సైనికులకు కానీ లేదంటే హరిరామ జోగికి కానీ బోధపట్టలేదా అని చెప్పేసి అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు అంటున్నారు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఒక నాకు మూమెంట్లో ఏం చెప్పారంటే, నాకు తెలుసు పార్టీ పెట్టినోడికి వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, అలాగే ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది నాకు తెలుసు, సీట్ల షేరింగ్ విషయంలో కూడా నాకు తెలుసు, పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నేను తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి మీరు నాకు సహకరించండి, మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు మీరు ఇన్నే పని అయితే నన్ను అనుసరించండి అని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఈసారి నేను రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అనేటువంటి ఒక అస్త్రాన్ని తీసుకొని ఆయన ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది అనౌన్స్ చేశారు. అప్పటికే ఆయన బీజేపీ తోటి ఉన్నారు పొత్తులో. బీజేపీ తోటి పొత్తులో ఉన్నప్పటికి కూడా బీజేపీ అనుమతి లేకుండానే బీజేపీతో చర్చించాలి కదా, బీజేపీతో చర్చించకుండానే ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తును అనౌన్స్ చేశారు. ఎందుకు అనౌన్స్ చేశారు? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఈయన అనౌన్స్ చేశారు. అదంతా పైకి ఎలా కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పొత్తు అనౌన్స్ చేసి మనోధైర్యాన్ని కల్పించారు తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ అనేది ఒక కోణం నుంచి చెప్పుకుంటున్నారు. కానీ సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటో తెలుసా? ఇది మంచి సమయం అని చెప్పి చాలా వ్యూహాత్మకంగా ఆయన పొత్తుని అనౌన్స్ చేశారు. పొత్తుని అనౌన్స్ చేసి పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఆయన పార్టీని కాపాడుకునే ప్రయత్నంతో పాటు ఇప్పుడు ఈ గాజు గ్లాసు గుర్తు అసలు పోతుందేమోనని ఆయన ఆందోళన. ఈ గాజు గుర్తు పోకుండా ఉండాలంటే బీజేపీతో ఉండాలి. బీజేపీతో లేకపోతే అసలు కామన్ సింబల్ ఇచ్చేస్తుందేమో, కామన్ సింబల్ ఇస్తే అసలు పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆయన ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ పైకి చెప్పుకోవడానికి, బట్ తెర వెనుక ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. సో బీజేపీ ఒకవేళ కనుక కన్నెర్ర చేస్తే కామన్ సింబల్ గాజు గ్లాసు గుర్తు పోతే అప్పుడు పరిస్థితి జనసేన పార్టీ పరిస్థితి ఈసారి ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క సింబల్తో పోటీ చేయాలి. అప్పుడు ఏమవుతుందో అందరికీ తెలుసు. సో కాబట్టి ముందస్తుగా మేల్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక లెటర్ అయితే ఎలక్షన్ కమిషన్కి పెట్టారు. బీజేపీ యొక్క పొత్తులో ఉంది కాబట్టి కామన్ సింబల్ను ఆయనకి ఇస్తూ అంగీకరిస్తూ ఆయన కామన్ సింబల్ ఇస్తూ తిరుగు లెటర్ కూడా రాసింది ఎన్నికల కమిషన్. ఈ లెటర్ను బేస్ చేసుకొని ఇప్పుడు ఆ మేడా శ్రీనివాస్ అనే అతను ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అనేటువంటి పార్టీ చీఫ్ ఆయన మేడా శ్రీనివాస్, ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. సో ఒకటి బేస్ దాన్ని కామన్ సింబల్గా ఇచ్చారు. మీరు దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు కామన్ సింబల్గా ఉంది. మీరు కామన్ సింబల్గా దాన్ని ఉన్నప్పుడు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు? ఆయనకన్నా ముందు నేను కదా అప్లై చేసింది, నాకు ఇవ్వకుండా కామన్ సింబల్ తనకి ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ హైకోర్టు కనుక రియాక్ట్ అయ్యి కామన్ సింబల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్కి ఇవ్వండి అని చెప్పి ఆదేశిస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ మారేటువంటి అవకాశం ఉందా అని అంటే ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఆ నిర్ణయం అయితే ఉండకపోవచ్చు. ప్లస్ హైకోర్టులో ఇప్పటికిప్పుడైతే తేలది, తేలేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఒక తలనొప్పి అయితే ఉంటుంది ఎవరికి, జనసేన పార్టీకి. అంతకుమించి దీనివల్ల ఒరిగేదేం లేదు. బట్ హైకోర్టులో మాత్రం దీని మీద తాజాగా పిటిషన్ వేశారు కాబట్టి వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకవేళ హైకోర్టు ఏమైనా రియాక్ట్ అవుతుందా, రియాక్ట్ అయ్యి ఒకవేళ ఎన్నికల కమిషన్ చెప్తే ఎన్నికల కమిషన్ అంగీకరించాలి ఫస్ట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైకోర్టు ఒకవేళ కామన్ సింబల్ తీసేసి ఆయనకి ఇవ్వండి, ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అని చెప్పినప్పటికి కూడా దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో ఇదంతా అయ్యేటప్పటికి ఎలక్షన్ కూడా అవుతుంది. ఎలక్షన్లో కనుక జనసేనకి కనుక ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా కామన్ ఓట్ బ్యాంకు అలాగే సీట్లు కనుక వస్తే అది రిజిస్టర్డ్ పార్టీ కాకుండా గుర్తింపు పొందినటువంటి పార్టీగా ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీ. దాంతో గాజు గ్లాసు గుర్తు అనేటువంటి కథకి సుఖాంతం అవుతుంది. అప్పటిదాకా ఇలాంటి తలనొప్పి అయితే ఆ పార్టీకి తప్పదు.